అందరికీ జై శ్రీరామ్. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ చేసినటువంటి దారుణాలు ఒక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. అసలు నిజంగా ఈ విషయాలు తీసుకుంటా ఉంటే వెస్ట్ బెంగాల్ ఇండియా బార్డర్లో ఉందా, లేకపోతే నిజంగా అది కూడా ఒక చిన్న బంగ్లాదేశ్గా అంటే ఏర్పడిందా? మమతా బెనర్జీ అలా ఏర్పాటు చేసింది. మరి దానికోసం ఒక్కొక్క విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఈరోజు మమతా బెనర్జీ 3 సార్లుగా సీఎంగా ఉన్న వెస్ట్ బెంగాల్లో ఓడిపోవడానికి ముఖ్య ప్రధాన కారణాలు కూడా కొన్ని ఉన్నాయి. హిందువులను దారుణంగా హింసించడము, హిందువుల ఇళ్లలోకి పోయి ఏదైతే టీఎంసీ కార్యకర్తలు కానీ దానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు కూడా హిందూ మహిళల మీద దాడులు, హిందువుల సంబంధించి ఇళ్ల మీద దాడులు, వాళ్ళ ఇష్టానుసారంగా పోలీస్ స్టేషన్కి పోయి ఈ వెస్ట్ బెంగాల్లో హిందువులు పోయి కేసు పెడితే పోలీసు వాళ్ళు కూడా పట్టించుకుంటూ కాదంట. కానీ బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చినటువంటి బంగ్లాదేశీలు వాళ్ళు పోయి కనుక మన హిందువుల మీద కంప్లైంట్ ఇస్తే ఉటీన హిందూ కుటుంబం ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చునిపెట్టేది. ఇగో ఇంత దౌర్జన్యంగా పాలన నడిపించినటువంటి మమతా బెనర్జీని ఒక దేశద్రోహి కూడా అని మనం చెప్పుకోవచ్చు. ఒకసారి ఈ విషయం నూరి ఎట్లా ఉంది అంటే, ఇది ఒక టీఎంసీ ఒక లీడర్ ఆయన అఫీషియల్ ట్విట్టర్లో పోస్ట్ చేసినటువంటి ఇది విషయం, ఇది బయటకు వచ్చింది. ఇప్పుడు బెంగాల్లో నమాజ్ చేసే సమయంలో ఏ హిందూ దేవాలయాల్లో మైకులు పెట్టరాదు, మమతా బేగం ఉత్తర్వులు జారీ చేసిందట. దాని గురించి ఏదైతే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో నమాజ్ అయ్యే సమయంలో ఎక్కడ కూడా హిందూ దేవాలయాల మైకులు పెట్టరాదు, ఎక్కడ కూడా హిందూ దేవాలయాల్లో పూజలు చెయ్యరాదు, నమాజ్ అయిపోయే వరకు అయ్యేంత వరకు హిందువులు సైలెన్స్గా ఉండాలి. కనీసం రోడ్డు పైన వెళ్తూ ఉంటే కూడా జై శ్రీరామ్ అని ఒక పాట వచ్చినా కూడా దుండగలు దాడి చేసినటువంటి ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇంకా చూసుకుంటే చాలా ఉన్నాయి. ఇగో అప్పట్లో సంచలనం రేపినటువంటి ఒక డాక్టర్ ఉమెన్ 23 ఏళ్ళ ఎంబీబీఎస్ చదువుకొని ట్రైనింగ్ చేస్తున్నటువంటి ఒక డాక్టర్ ఇప్పుడు వాళ్ళమ్మకు బీజేపీ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. నేను ఆల్రెడీ గెలిచింది కూడా. ప్యూర్ బెంగాలీలో ఉన్న ఏరియాలోనే గెలిచింది. ఆ ఏరియాలో హిందువులకు ఎలాంటి సేఫ్టీ లేదు, హిందువులకు ఎలాంటి రక్షణ లేనటువంటి ఆ ఏరియాలోనే పోటీ చేసి గెలిచింది. ఆ కేసు మొత్తం చూసుకుంటే దాని వెనకాల ఎవరున్నారు అంటే మమతా బెనర్జీ ఉన్నది. ఇగో మమతా బెనర్జీ కోల్కత్తాలో ఇదొక సంఘటన, ఇది చాలామందికి తెలియదు. ఎట్లా అంటే ఇగో ఇంట్లో ఒంటరిగా ఉండే మహిళలు జాగ్రత్త, ఇది మమతా బెనర్జీ చెప్పింది. ఆడవాళ్ళు బయటకు రావద్దు, ఆడవాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆడపిల్లలను కూడా బయటకు పంపించద్దు, ఎందుకంటే ఇట్లాంటి సంఘటనలు జరుగుతాయని. ఇంట్లో ఒంటరిగా ఉండే మహిళలు జాగ్రత్త. మంచినీరు అడిగి కత్తితో బెదిరించి యువతిని అత్యాచారం చేసి పరారవుతున్న నిందితుడు. ఇది సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినటువంటి దృశ్యం. లా అండ్ ఆర్డర్ ఎంత క్షుణ్ణంగా ఫాలో అయిందో మమతా బెనర్జీ అర్థం చేసుకోవాలి. ఇంకా చూసుకుంటే ఇగో ఇక్కడ చూడరా, ఇది మొన్ననే ఎలక్షన్ కోడ్ పడుతుంది అనగా బీజేపీకి సంబంధించి ఒక పోస్టర్ బ్యానర్ పెడితే డైరెక్ట్ మన నరేంద్ర మోడీ ఫోటో మీద ఈ బంగాలీలు ఊంసిర్రు అన్నట్టు. అదేంది మన గుట్కా అవి ఇవి పాన్ పరాగేసుకొని ఉమ్ముతారు కదా, అట్లా ఉమ్మిర్రు. ఇది చూడరు ఒకసారి. ఇగో టీఎంసీ గుండాలు ఉమ్మేస్తే మోదీ ఫోటోను శుభ్రం చేస్తున్నటువంటి అభిమాని చూడలేక ఇది నేషనల్ వాళ్ళ యొక్క ఇలా పోస్ట్ చేసినటువంటి విషయం కనబడతా ఉంది కదా. ఇంత గుండాయిజం అంటే మన భారతదేశంలోనే మన హిందూ సాంప్రదాయం ఏ మూలన కూడా బతకనివ్వకుండా చేసింది మమతా బెనర్జీ అనడానికి ఇది కూడా ఒక సాక్ష్యం.
అందుకనే ఏమంటా ఉన్నా అంటే మమతా బెనర్జీ ఇంకా ఇవి కాక గవర్నమెంట్ ఒక సీఎంగా ఏం పనులు చేయాలనో అవి చేయకుండా ఆమె ఇష్టానుసారంగా ఇంచుమించు 40 లక్షల వరకు బంగ్లాదేశీలు వెస్ట్ బెంగాల్లోకి చొరబడితే వాళ్ళకు ఎలాంటి ఘటనలు పెట్టకుండా వాళ్ళను మన ఇండియాలో ఉంచనీకి ఎలాంటి రెస్పాన్స్ లేకుండా ఫేకు ఆధార్ కార్డులు ఫేకు రేషన్ కార్డులు సృష్టించి ఆమె 3 సార్లు సీఎం అయ్యింది అననికి ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే మనకు ఎన్నికల కమిషన్లో వాళ్ళ దగ్గర పూర్తి ఆధారాలు కూడా ఉన్నాయి. ఇంకా ఏం కావాలి? మమతా బెనర్జీని నెక్స్ట్ ఈ 5-6 నెలల్లోనే అరెస్ట్ అవుతుందననికి ఆల్రెడీ నిన్న ఏదైతే మనకు పశ్చిమ బెంగాల్కు సంబంధించి గవర్నమెంట్ కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏమనంటే ఏదైతే గవర్నమెంట్ ఈ 15 సంవత్సరాల కోలే రూలింగ్ చేసిందో దానికి సంబంధించినటువంటి ఆ పనులు కానీ వాటికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ కానీ ఏది కూడా ఒక్క ముక్క కాగితం కూడా పక్కకు వనికి వీలు లేదు. అవి జాగ్రత్తగా ఉండాలని అమిత్ షా ఆర్డర్ వేసిండు. అక్కడ అవి ఒక్కొక్కటి బయటకు తీసిన తర్వాత ఈమె చేసినటువంటి ఘోరాలు నేరాలు అన్నీ బయటకు వచ్చిన తర్వాత మరి ఎక్కడ ఉంటుందో అసలు నెక్స్ట్ ఎలక్షన్లలో అక్కడ మమతా బెనర్జీ అనేది ఉండేది అని చెప్పుకోవాలి. ఇప్పుడు అక్కడ ఉంటున్నటువంటి బంగాళీల పరిస్థితి ఏంటి అంటే ఖచ్చితంగా వేరే దేశం నుంచి మన దేశంలోకి వచ్చిన వాళ్ళని ఖచ్చితంగా తిరిగి పంపించాలి. అది బీజేపీ గవర్నమెంట్ ఖచ్చితంగా చేసి తీరుతుంది. అది మన హిందూ భారతదేశంలో మన హిందువుల మీద దాడులు చేస్తూ ఉంటే ఎవడు ఊరుకుంటాడు? ఇది ఎంత ఘోరమండి! ఇది మన దేశంలోనే ఇగో నమాజ్ చేసే సమయంలో ఎలాంటి హిందూ దేవాలయాల్లో మైకులు పెట్టరాదు. ఇది విన్న తర్వాత ఏ హిందువుకైనా ఏమనిపిస్తుంది? ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలి. ఇట్లాంటి ఘటనలు భారతదేశంలో చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి. అది మోస్ట్ అంటే మన భారతదేశంలోనే పెద్ద రాష్ట్రమైనటువంటి వెస్ట్ బెంగాల్ నుంచే పురుడు పోసుకుంది అని చెప్పుకోవాలి. ఆడి నుంచే సురువైంది అంతా హిందువుల మీద వ్యతిరేకత ఇది అది అని. వెస్ట్ బెంగాల్ ఒకటి, జమ్మూ కాశ్మీర్ ఈ 2 ఏరియాల నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇండియా మొత్తం హిందువులంటే చాలా హీనంగా చాలా చిన్నచూపు చూసే పరిస్థితికి దిగదారింది. ఇప్పుడైనా హిందూ ఐక్యత మేలుకోవాలి. హిందువులను ఒక్కటే మతం కాబట్టి ఒక్కటే నిర్ణయంగా నడవాలని కోరుకుంటా ఉన్నా. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై హింద్.